ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1న అతి భయంకరమైన కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య వస్తే ఆ రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. మహాశక్తివంతమైన ఈ అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఈ ఒక్క పని చేస్తే ఇప్పటి వరకు దారిద్ర్యాలు అనుభవించినవన్నీ కూడా మీ పోతాయి, ధనవంతులు అవుతారు కూడా. డిసెంబర్ 1 వచ్చే కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. అనగా రేపు కార్తీక అమావాస్యతో ఈ మాసం అంతా పూర్తి అవుతుంది. కార్తీక బహుళ అమావాస్య రోజున పితృ కార్యాలయాలు నిర్వహించడం వలన వాళ్ళు ఎంతో సంతోషించి సంతృప్తి కూడా చెందుతారు అని పండితులు అంటున్నారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునే వాళ్ళు ఈ రోజున పూజ తర్పణాలు ఇవ్వడం మంచిది చాలా. ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవ ఆరాధనతో మరింత సేపు ఉండడానికి ప్రయత్నించండి. శివాలయంలో, వైష్ణవ ఆలయాలలో దీపాలు వెలిగించుకోవాలి. ఈ రోజున ఉపవాస దీక్షలు చేపట్టడం వలన మాసం అంతా కూడా ఉపవాసం ఆచరించేంత ఫలితం మీకు అనేది కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అని పండితులైతే అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ అమావాస్య రోజున మీకు ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి కూడా, మీ జీవితాన్ని మార్చుకోవడానికి కూడా ఒక చక్కటి పరిహారాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అదే కోడిగుడ్డు పరిహారం. సాధారణంగా అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం వలన ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులోని అమావాస్య తిథి ఆదివారం వచ్చింది. అందుకే దీనిని అతి భయంకరమైన అమావాస్య అని పిలవడం కూడా జరుగుతుంది. మరి ఈ భయంకరమైన శక్తివంతమైన అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో అనే విషయాన్ని మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీపై, మీ కుటుంబంపై ఉన్న చెడు అంతా కూడా తొలగించుకోవడానికి ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఈ పరిహారానికి 2 కోడిగుడ్లను తీసుకోవాలి. ఈ 2 కోడిగుడ్లతో పరిహారం చేసుకోవాలి. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకు అంతే మంచి జరుగుతుంది, మీ జీవితం కూడా మారిపోతుంది అని పండితులు అంటున్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం కూడా ఉంది అని పండితులు అంటున్నారు. కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రిపూట చేయాలి. అందరూ కూడా ఇంటికి వచ్చేసాక ఈ పరిహారం చేయాలి. అంటే అందరూ వచ్చేసాక, బయట వాళ్ళు ఎప్పుడైనా మా ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ ఎక్కడ ఏదైనా పని మీద వెళ్తారు కదా, అందరూ వచ్చిన తర్వాత మాత్రమే చేయాలన్నమాట. ఈ ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. దానితో పాటు ఒక పేపర్ కానీ ప్లేట్ని కానీ తీసుకోండి. ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు ఇంటికి దిష్టి తీయండి. సవ్య దిశలో, అసవ్య దిశలో తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోవాలి, మా ఇంటిని చూసి ఏడ్చే వాళ్ళ దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ ఆ గుడ్డును గుమ్మం పక్కన ప్లేటు మీదగానే పెట్టి మన ఇంట్లో చెడు అంతా కూడా పోవాలి అని చెప్పి అక్కడ గుమ్మం పక్కన పెట్టాలి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న చెడు దిష్టి శక్తులన్నీ కూడా ఆ గుడ్డు లాగేసుకుంటుంది. ఇక 2వ గుడ్డు ఉంటుంది కదా, ఆ పరిహారం మనం ఇంట్లో చేయాలి. అప్పుడు ఒక గ్లాస్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. అప్పుడు దాంట్లో ఒక కల్లుప్పును కుప్పిడ తీసుకోవాలి. పసుపు కుంకుమలు వేసి దానిపైన కోడిగుడ్డును కూడా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీరు పట్టుకొని ఇల్లంతా కూడా ఎవరు చేస్తారో వాళ్ళంతా కూడా తిరగాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో కూడా తిరుగుతూ మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అని చెప్పుకునేటప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపుల దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలేయాలి. ఇలా చేయడం వలన రాత్రంతా మీ ఇంట్లో ఏ చెడైతే ఉందో దాన్ని లాగేసుకుంటూ ఉంటాయి. అమావాస్య రోజున దుష్ట శక్తులు బయటికి వస్తాయంట. అవి మీ ఇంట్లో ప్రభావం చూపించకుండా కోడిగుడ్డు కాపాడుతూ ఉంటుంది. ఇతరులు మీ ఇంటిపై పెట్టిన దిష్టి అంతా కూడా పోతుంది. ప్లేటు పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంట్లోనే చెడు అంతా కూడా లాగేసుకుంటుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది, అలాగే కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది.
అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంట్లో లోపల ఇలా కోడిగుడ్డు పెడితే 60 నిమిషాలతో మీ సుడి తిరిగిపోతుందండి. మీకు పట్టింది అంత దరిద్రం అంతా పోతుంది. అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగానే చేయాలి. ఎవరికి చెప్పకూడదు. ఉదయం 4 గంటల నిద్ర లేచి ఇంట్లో ఉన్న ఉప్పు గుడ్డును, ఇంటి బయట పెట్టిన గుడ్డును ఎవరు తిరగని ప్రదేశంలో లేదా చెట్లు మొదట్లో కానీ పడవేయండి. గుడ్డు పగిలిపోయినా పర్వాలేదు, వాటిని దూరంగా పడేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వీటిని పడేస్తే ఇంకా మంచిది. పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా పడేయాలి. ఆదివారంతో కలిసి వచ్చి అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తే 60 నిమిషాలు మీ జీవితం మార్చుకోవచ్చు. మీకు పట్టిందంత దరిద్రం అంతా కూడా తొలగించుకోవడానికి ఇది పరిహారం అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఆదివారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్డులతో ఈ పరిహారం చేస్తే చాలు శుభఫలితాలను పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య, అందులోనూ ఆదివారం ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఈ పరిహారాలు అయితే ఖచ్చితంగా చేయండి. మంచి ఫలితం అయితే వస్తుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.